శ్రీమతే నమః. రామా, ఈ రామా అనే మాటని పలుకుతూ తపస్సులా చేసి ధ్యానించి వంట పట్టించుకుని జీవితంలో ఎన్నో కష్టాలని దాటేశారు, సుఖాలని అనుభవించారు, భగవంతుణ్ణి చేరారు. రామా అంటే జీవితంలో ఆనందమే ఉంటుంది. రామచరిత్ర వింటే ఆనందం తప్ప ఇంక ఏదీ ఉండదు, ఆనందం మాత్రమే ఉంటుంది. అలా ఆనందంగా ఉండాలి అన్నా, ఈ జీవితంలో నుంచి మనం బయటపడిపోయి కష్టాలకి ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి రాముడి పాదాల దగ్గర నిలిచి ఉండాలి అన్నా రామా అంటూ స్మరణ చేయి. అది రామా అన్నా నీకు ఎవరు ఇష్టమో వాళ్ళ నామాన్ని పట్టేసుకుని నిరంతరము నీ ధ్యాస నీ ధ్యానము అన్నీ అక్కడ పెట్టే. అప్పుడు నీకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించరు. అప్పుడు నీకు కష్టం వస్తే ఆయనే కిందకి దిగి వస్తారు. అలా కంచర్ల గోపన్న కోసం రామచంద్రమూర్తి దిగి వచ్చారు. కంచర్ల గోపన్న నోటి నుంచి అసంకల్పితంగా అనుకోకుండా భావావేశంలో బయటికి వచ్చిన శతకం దాశరథీ కరుణాపయోనిధి. ఇక్కడ సద్గుణ స్తోమ అని రామచంద్రమూర్తి గురించి చెప్తున్నారు. రాముడికి ఒక్క పరాక్రమం మాత్రమేనా? రామా, నీ గుణాలన్నీ సద్గుణాలే, అనంతములు. గుణాలకి మంచితనము, గొప్పతనము, మంగళకరత్వము నిన్ను చేరి ఉండడం చేత కలిగాయి. అందుకే నీ గుణములు సద్గుణములు కళ్యాణ గుణములు అని కీర్తిస్తే సరిపోతుంది. అశుభాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి. భగవంతుడి యొక్క గుణాలు, రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు మనం మన ఛానల్లో చెప్పుకున్నాం. ఆ గుణగణాలను స్మరించినా చాలు, కష్టాలు అన్నీ దూరం అయిపోతాయి, అన్నీ శుభాలే జరుగుతాయి. ఎందుకంటే ఉపనిషత్తు ఏదైతే చెప్పిందో ఆ కళ్యాణ గుణాలు అన్నీ కలిగిన వాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తిని స్మరణ చేసినంత మాత్రాన్నే దుర్లభాలు తొలగిపోతే ఆ గుణాలను పట్టుకుని రామచంద్రమూర్తిని మనం పాదాలు పట్టేసుకుంటే ఇంకా కష్టం అనేది ఎక్కడుంటుంది మన జీవితంలో? రాముణ్ణి భక్తిగా కొలవటం కాదు, రాముణ్ణి అనుసరించాలి, రాముడి యొక్క గుణగణాలని మనం పాటించాలి. అది రాముణ్ణి ప్రేమించటం అంటే, అది రాముణ్ణి పూజించటం అంటే. పరాంగనా విముఖ సువ్రత కామ అంటున్నారు. ఇంతకుముందు విశాల విక్రమాన్ని కీర్తించారు గోపన్న గారు. అంతకంటే గొప్ప గుణమేంటి? ఏకపత్ని వ్రతం కదా. కానీ దానికంటే గొప్పదేంటంటేట పరాంగనా విముఖ సువ్రతము అని చెప్తున్నారు. ఒకే భార్య యందు ప్రేమతో కూడి ఉండడం ఏకపత్ని వ్రతం. కానీ రాముడు తన భార్యని ప్రేమించటంలో ఎంత దీక్ష గలవాడో పరాంగనలు అంటే విముఖుడు అయి ఉండడంలో అంతటి దీక్ష గలవాడు. రామదాసు గారు రాముని పరాంగనా వైముఖ్యము సువ్రతము అన్నారు. ఆ వైముఖ్యమేదో శాస్త్రాల్లో చెప్పిందని పాటించింది కాదు, దాని యందు రాముడికి కామమట. ఇక్కడ కామము అనగానే వెంటనే అదిగో రాముడికి కామం అన్నారు అని అర్థం చేస్తారు. ఈ మధ్య మనం పెడుతున్న పోస్టుల దగ్గర నుంచి అన్నింటినీ ఎత్తుకెళ్ళిపోయి ఆ ట్విట్టర్లోను ఇన్స్టాగ్రాముల్లోనూ దాని గురించి కింద చెత్త వ్యాఖ్యానం రాసేసి ఇలా అంటారా అని మాట్లాడుతున్నారు. బహుశా వీళ్ళందరూ కన్వర్ట్ అయిపోయిన బ్యాచ్ అనమాట. అందుకే ఆ మాటలకి అర్థం తెలియకుండా వక్రభాష్యాన్ని చేస్తున్నారు. ఆ వక్రభాష్యం చేసి ఏదో సాధించాలి అని అనుకుంటారు. నేను మొన్న ఈ మధ్య బలరామకృష్ణులు పోస్టు పెట్టి రాస్తే దాని గురించి ఏం వక్రభాష్యం రాశారో అసలు అక్కడ ఉన్నది బలరాముడు కృష్ణుడు అని నేను స్పష్టంగా చెప్పాను. కింద కామెంట్లో కూడా ఉంటాయి. మనం కామెంట్లో చదవం, సరిగ్గా పోస్ట్ని ఎత్తుకెళ్ళిపోయి ఇలాంటి భాషను ఉపయోగిస్తారా, ఇదేం భాష అనుకుంటూ మాట్లాడారు. ఈ మధ్య ఈ బాగా ఫ్యాషన్ అయిపోయింది. సగం ముక్కను తీసుకెళ్ళిపోయి అటు ఇటు తీసేసి ఇదిగో వీళ్ళు ఇలా అన్నారని చెప్పి దుమ్మెత్తిపోయడం ఈ కన్వర్షన్ బ్యాచ్కి బాగా అలవాటైపోయిందనమాట. ఇంక వాళ్ళకి ఎవరో ఒకళ్ళని దుమ్మెత్తి పోసుకుంటే కానీ గడవదు. అందుకే అలా దుమ్మెత్తి పోసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, కామము అన్నాను కదా, కామము అంటే ఇంక వెంటనే కత్తులు పట్టుకొచ్చేస్తారనమాట. కామము అనగా దానిని వదిలితే బ్రతకలేను అనే కోరిక. కామం అంటే కోరిక. మన బ్రతుకు ఎంతసేపు కామం అనగానే అక్కడికే వెళ్ళిపోతుంది కదా. మన దృష్టి అంతా ఎప్పుడు నెగిటివ్ సైడే ఉంటుంది కాబట్టి అక్కడికే తీసుకెళ్తాం మన దృష్టిని. కామము అంటే కోరిక. అది దేని మీదైనా సరే కోరిక. భగవంతుడి మీద కామం ఉండాలి. భగవంతుడి మీద కామం ఉండడం అంటే అర్థం ఏంటి? నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనే కోరిక. మనుషులందరికీ భగవంతుడి మీద కామం ఉండాలి, ఉండి తీరాలి. అది సక్రమంగా ఉండాలన్నమాట, అక్రమంగా ఉండకూడదు.
ఆ అక్రమమైన కామానికి డెఫినిషన్గా మార్చేశాం కాబట్టి మన బుద్ధి ఎప్పుడు అక్కడికే వెళ్తుంది. పరాంగణ వైముఖ్యమే లేకపోతే రాముడే కాదు. కాబట్టి విశాల విక్రమ పరాజిత భార్గవరామ అండం కంటే కూడా గొప్పదేంటంటే పరాంగణా విముఖ వ్రతము. ఇది మన భారతీయ సంస్కృతికి గీటురాయి. మన స్త్రీల పాతివ్రత్యము, పురుషుల ఏకపత్ని వ్రతమే సీతారాముల వారసత్వంగా భారత జాతికి అందిన తరుగని ధనం. ఆ రెండే కదా మానవ జాతిని రక్షించేది. ఆ రెండూ లేకపోతే ఇతర జాతి సంస్కృతి కంటే కూడా భారత జాతికి ఉన్న గొప్పదనం ఇంతకాలం నిలిచి ఉండేది కాదు. ఇదే సీతారాముల ఆదర్శం. అదే రామాయణ సారభూతమైన ధర్మం. శూర్పణఖ సుందరంగిగా కామరూపంతో వచ్చి రాముడి ఎదుట నిలిచిన నాడు, నువ్వే కావాలని కోరినాడు రాముడు కామముచే కాకపోయినా భయంచి అయినా వినోదానికైనా కొద్దిపాటి అభిముఖ్యాన్ని ప్రదర్శిస్తే రావణ వధ జరిగే ఉండదు. తనని కోరి వచ్చిన ఒక స్త్రీని పరాభవించిన కఠినాత్ముడిగా రాముడికి నింద మిగిలింది. కానీ రాముడది ఒక వ్రతంగా పాటించిన మహాపురుషుడు, మహానుభావుడు. అందుకే రాముడు పరాంగణాభిముఖ సువ్రత కామా అని ఆ పదానికి రాముడికి మాత్రమే చెల్లింది. ప్రేమ అనేది మనం ఎవరి మీద పెంచుకోవాలి? కామము అనేది మనం ఎవరి మీద పెంచుకోవాలి? రాముడి మీద పెంచుకోవాలి, కృష్ణుడి మీద పెంచుకోవాలి, నీకు ఇష్టమైన దైవం మీద పెంచుకోవాలి. ఆ కామం ఎప్పుడైతే పెంచుకున్నామో దానికి ఇంకా బ్రేక్ అనేది ఉండదు. నువ్వు ఏ రాముడి మీదైతే కామాన్ని పెంచుకుంటావో ఆ కామం వల్ల ఎటువంటి నష్టమో ఉండదు. నీ జీవితం ఇంకా అద్భుతంగా మారిపోతుంది. రాముడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తికి కామం ఉండాలి. ఎవరి మీద ఉండాలి కామం? భగవంతుడి మీద కామం ఉండాలి. రాముడి యొక్క గుణాలు నిత్యం స్మరణ చేసుకుంటే కష్టాలు నష్టాలు అన్నీ దూరం అయిపోతాయని తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి నిత్యం ఒక్క 10 నిమిషాలైనా సరే రామాయణం వింటే మనలో ఉన్న ఏవైనా భావనలుంటే చెడు భావనలు అవి దూరం అయిపోతాయి. ఎప్పుడైతే దూరం అయిపోతాయో మన జీవితం అప్పుడు అద్భుతంగా మారుతుంది. ప్రయత్నపూర్వకంగా చేస్తే సాధించలేనిది ఏం లేదు. సైకిల్ ఉంది, ఆ సైకిల్ చైన్ ఊడిపోతే ముందు ఎక్కించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ కాస్త ఎక్కించాము అని అనుకోండి, ఆ తర్వాత సైకిల్ చైన్ పూర్తిగా ఎక్కేస్తుంది. అలాగే ప్రయత్నపూర్వకంగా మన మనస్సుని రామ బాట, కృష్ణ బాట, నీకు నచ్చిన భగవంతుడి బాట మీదకి కాస్త ఎక్కించే ప్రయత్నం చేశావు అంటే ఇంకా పూర్తిగా ఆ పట్టాల మీదే నడిచే అవకాశం వస్తుంది. సాధన చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు.